ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది చేపల ఫ్రై. ముక్కలు కాదు తొమ్మిది చేపను తోమాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బైరిగూడ పండు వ్లాగ్స్. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మేము. నేను వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే నేను షార్ట్స్ అయితే పెడుతున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. కొద్దిగా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మా నాన్నగారు మేము వచ్చామని పీతలు చేప తెచ్చారండి. ఇదిగో మా అమ్మ బాగా వండిద్ది పీతల కూర. చేపని ఇలా పట్టుకు ఉంటుంది. ముక్కలు కాదు తొమ్మిది చేపను తోమాలి. దాకా నానా ఫ్రై కదా, రౌండ్ ముక్క కొడతావు మరి. అదేంటి అలా కూర్చుంటున్నా? ఫ్రైకి ముక్క వేసేమ్మా. ఉప్పు రాసానమ్మా, ఉప్పు వేసి తొంగుకోవాలి. అవి ఫ్రైకి, కర్రీకి కాదు. కర్రీకి అయితే ఫ్రై ముక్కలే. కొద్దిగా పెరుగు. పెరుగే ఇదిగోండి చేప ముక్కలు ఫ్రైకి. ఇవి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ కారం, చికెన్ మసాలా, సాల్ట్ సరిపడినంత సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, శనగపిండి, కొద్దిగా శనగపిండి. ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు అన్నీ వేసాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, గరం మసాలా నూరింది, కారం, సాల్ట్
చికెన్ మసాలా, టేస్టింగ్ సాల్ట్. నేనేం వాటర్ గట్టి యూజ్ చేయలేదు, దీనికే వాటర్ ఉంది కదా, ఆ వాటర్ సరిపోయింది. కొత్తిమీర, నూనె కాగిందండి, మనం శుభ్రంగా కలిపాం కదా, ఇది వేసుకోవడం. సగం లో ఫ్లేమ్లో వేసుకుందాం. ఈ పక్కన ఇందులో ఈ చేపలో తోక మట్ట తలకాయ ఉంటుంది కదా, ఇంక ఎండు ముక్క మా అమ్మగారు పులిసెడుతుంది. ఇది ఏమో ఫ్రై. ఈలోగా పీతలకి మా అమ్మగారు సగ్గా కింద కూర్చుని అదిగో ఆ కత్తి మీద కోతున్నారు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, వంకాయ. వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో పీతల కూర ఎలా వండారు మేము వీడియో తీసి పెడతాను. ఓకేనా? ప్లీజ్ నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. నేను విలేజ్ ఫుడ్స్ అన్నీ పెడతా ఉంటానండి. ఓకేనా? మా అమ్మగారు టమాటా పచ్చడి చేశారు, అదైతే ఇంకా సూపరు. టమాటా పచ్చడి అదైతే ఎలా పెట్టారో కూడా అది వీడియో తీసి పెడతాను. చాలా బాగా కుదిరింది టమాటా పచ్చడి. ఓకేనా? ఇదిగోండి మా అమ్మ చేపల పులుసు చింతపండు వేస్తుంది. ఆ అమ్మ ఎంత బాగా వండుద్దో చేపల కూర. చేపల కూర అయినా ఏ వంటలైనా చాలా ఓపికగా చేస్తుందండి మా గురించి. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన అమ్మ చేతి వంటే కదా. నేను ఫ్రంట్ కెమెరాలో తీయడం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో వచ్చింది. ఇదిగోండి చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి. లో ఫ్లేమ్లోనే పెట్టాను. ఈలోగా మా పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. మా నాన్నగారు 2 ఉయ్యాలు వేసి నూతున్నారు. వాళ్ళ అమ్మమ్మలు ఊరత్తే అంతే, మా నాన్నగారు ప్రాణం పీక్కుని తినేస్తారు ఇంకా ఉయ్యాలు వేసేదాకా. ఇంక ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా ఇంతే పని, చదువుకోవడం ఉండదు. ఇంకా మొత్తం ఇంకా అమ్మమ్మల ఊరు ఊగడం. చేపల ఫ్రై ముక్క అయితే ఎగింది, ఇంకా నీట్గా ఎగినాయి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. చింతపండు పులుసు వేస్తారు. ఇదిగో ఫ్రెండ్స్ రండి, లాస్ట్ వాయ. ఇవైతే ఆఫే చేశాను, మళ్ళీ అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకోసారి తీసి ఫ్రై చేస్తాను.
ఇదిగోండి ఫస్ట్ సారి అయితే అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం వేసాను. బాగా ఫ్రై అవుతున్నాయి. మొత్తం ఫ్రై చేసాక చూపిస్తా. అవుతున్నాయి ఫ్రై, సెకండ్ ఫ్రై చేస్తున్నాను. చేపల ఫ్రై అయితే అయిపోయింది. ఫిష్ ఫ్రై మనందరికి పెడతారంట. మా అమ్మ చెప్పింది. మా చిన్న పాప హాయ్ చెప్పు. హాయ్. ఓకేనా. నెక్స్ట్ పీతల కూర ఎలా వండాలి ఏంటో చూపిస్తాను. విలేజ్ పీతల ఇగురు మా అమ్మగారు చాలా బాగా వండుతారండి, అది కూడా వీడియో తీసి పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది చేపల ఫ్రై. ఇప్పుడు మా పిల్లలకి మా ఆయనగారికి వెళ్దాం. అదిగో మా నాన్నగారు మా పిల్లలు. ఎలా ఉంది? బాగుందా? నువ్వు తిన్నానా? నిమ్మకాయ పిండుకున్నాను. బాగుందా?